చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. యష్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఏ విషయానికో నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అలా ఉంటే నేను ఎలా తట్టుకోగలను యష్? చెప్తే కదా నాకు తెలుస్తుంది. నువ్వు చెప్తున్నావా? అమ్మకే కాదు సింధు, నాకు కూడా దూరం అయిపోతావు. యష్ నిన్నటి నుంచి నా విషయంలో చాలా అప్సెట్ అయ్యాడు. ఈ మధ్య నా టెన్షన్లో నేను తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఈరోజు ఎలా అయినా తనకి దగ్గర కావాలి. ఇవే చూసుకోవడానికైతే ఇక ఇంటికి రావడం ఎందుకు? ఆఫీస్లోనే కూర్చోవచ్చుగా. సింధు, విసిగించుకో, నాకు చాలా వర్క్ ఉంది. నాకు కూడా నీతో చాలా పనుంది యష్. ఇవన్నీ నేను చెక్ చేసి రేపు ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే నేను నీ మూడ్ని సెట్ చేయాలి. మనని నమ్మి చాలా మంది ఉన్నారు సింధు. ఆ చాలా మందికి ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నాకు మాత్రం నా యష్ ఒక్కడే ఉన్నాడు. నాకు ఇప్పుడు మూడ్ లేదు సింధు, తలనొప్పిగా ఉంది, వదులు. ఇవే కదా నేను కూడా ఈ మధ్య చెప్తున్నాను. నా తలనొప్పి నీకు వచ్చిందా యష్? సింధు, నేను సీరియస్గా చెప్తున్నాను, నా మూడ్ కూడా బాగోలేదు, వదిలేసి. నేను సీరియస్గానే చెప్తున్నాను యష్, నా మూడ్ కూడా బాగోలేదు. దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత నా శ్రీవారిదే, కాబట్టి నేను వదలను. సింధు, సింధు, వదులు, వదులు సింధు, వదులు, వదులు సింధు. ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నీకు మూడ్ లేదన్న ప్రతిసారి నిన్ను నేను వదిలేశానుగా. నువ్వు వదలమంటే నేను వదలలా? నేను వదలను. నువ్వు నా యశ్వి, నేను వదలను గాక వదలను. ఒకవేళ కొడితే అయినా వదలను. వద్దని తోసేస్తే అయినా వదలను. అసలు నిన్ను వదిలేసే నేను వెళ్ళిపోతే ఎలా వెళ్తావు? ఎప్పుడు వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంటాను కదా. నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళనివ్వను.